అందరికీ వందనాలండి. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా పాత నిబంధన మొత్తం కూడా మనకి ఈజీగా అర్థం కావాలంటే ఈ పాత నిబంధనని మనం కొన్ని కాలాలుగా విభజించి చదువుకోవాలి. నేను ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు కానీ చాలామందికి పాత నిబంధన సరిగ్గా అర్థం కావట్లేదు. అసలు ఇదేంటి ఇప్పుడు పెట్టారు, ఇదేంటి ఇలా జరుగుతుంది, అప్పుడు కదా జరగాల్సింది, ఇప్పుడు కదా జరగాల్సింది అని చాలా డౌట్స్ వస్తున్నాయి. అలా డౌట్స్ రాకుండా పాత నిబంధన మీద మొత్తం మనకు ఒక గ్రిప్ రావాలంటే ఈ పాత నిబంధన మనం కొన్ని కాలాలుగా విభజించి చదువుకోవాలి. ఇప్పుడు నేను అది చెప్తాను ఎలా విభజించి చదువుకోవాలని. ఈ పాత నిబంధన మొత్తాన్ని కూడా నేను 5 కాలాలుగా విభజిస్తాను. ఏంటి 5 కాలాలంటే మొట్టమొదటిది పితరుల కాలము, రెండవది ధర్మశాస్త్ర కాలము, మూడవది కనాను కాలము, నాలుగవది రాజుల కాలము, ఐదవది చెరకాలము. ఈ 5 కాలాలుగా విభజించి మీరు చదువుకున్నట్లయితే పాత నిబంధన మీద మీకు ఈజీగా గ్రిప్ వచ్చేస్తుంది. అసలు ఏంటి ఈ కాలాలు అనే ప్రతి విషయాన్ని నేను ముందుకెళ్ళి చెప్తాను. మొట్టమొదటిది పితరుల కాలము. పితరుల కాలం అంటే అర్థం ఏంటి? అసలు పితరులు అంటే ఎవరు? దేవుడు చెప్తాడు చూసారా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటాడు. వాళ్ళందరూ ఎవరు? మన పితరులు. అనగా ధర్మశాస్త్రము రాకముందున్నటువంటి భక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళని అందరినీ మనం ఏమంటామంటే పితరులు అంటారు. ఇప్పుడు ఈ పితరుల కాలంలో జరిగినటువంటి చరిత్ర మనకు అర్థం కావాలంటే మనం కొన్ని పుస్తకాలు చదువుకోవాలి. 2 పుస్తకాలు చదువుకోవాలి. ఆ 2 పుస్తకాలు ఏంటంటే ఆదికాండము, యోబు గ్రంథము. ఆదికాండము, యోబు గ్రంథం చదివితే మనకి ధర్మశాస్త్రం రాకముందు ఉన్నటువంటి చరిత్ర అంతా తెలిసిపోద్ది. అదేంటి బ్రదర్, ఆదికాండంలో అంటే మన పితరులు ఉంటారు, ఓకే. యోబు గ్రంథం అనేది బైబిల్లో 18వ పుస్తకం కదా, 18వ పుస్తకంలో పితరుల చరిత్ర ఎందుకు ఉంటుంది అని మీరు అడగచ్చు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యోబు గ్రంథం అనేది బైబిల్లో 18వ పుస్తకమే, కానీ దానిలో ఉన్నటువంటి యోబు గారు ఏ కాలానికి చెందినటువంటి వారు? పితరుల కాలానికి చెందినటువంటి వారు. అనగా అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు ఉన్నారు కదా, ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే యోబు గారండి. అందుకే యోబు గ్రంథాన్ని కూడా మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు చదువుకోవాలి? ఆది కాండం ఎప్పుడైతే చదువుకుంటామో ఆ చరిత్రలో భాగంగానే యోబు గ్రంథాన్ని చదువుకోవాలి. అర్థమైందా? అంటే పితరుల కాలం మనకు అర్థమైపోయింది. పితరుల కాలంలో మనం చదువుకోవాల్సిన పుస్తకాలు 2, ఆదికాండము, యోబు గ్రంథం అయిపోయింది. ఇప్పుడు రెండవది ధర్మశాస్త్ర కాలము. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇజ్రాయేలులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు ఇజ్రాయేలీలు అందరూ? దేవునికి విధేయత చూపించారా, అవిధేయత చూపించారా అనే మొత్తం చరిత్ర ఉంటుంది కదా. ఈ చరిత్ర అంతా మనకు అర్థం కావాలంటే మనం చదువుకోవాల్సిన పుస్తకాలు ఏంటంటే నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 4 కాండాలు చదువుకుంటే మనకి ధర్మశాస్త్రం యొక్క కాలపు చరిత్ర అర్థమైపోద్ది. మూడవది ఏంటి? కనాను కాలపు చరిత్ర. కనాను కాలం అంటే అర్థం ఏంటి? చూసారు కదా, ఇజ్రాయేలీలు అందరూ ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో ఉంటారు. ఆ బానిసత్వం నుంచి దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ విడిపించి కనానుకు తీసుకొస్తాడు. మరి వీళ్ళందరూ బానిసత్వం నుంచి విడిపింపబడి కనానుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అప్పుడైనా సరే దేవుని మాట విన్నారా? వినకపోతే దేవుడు ఏం చేశాడు అనే చరిత్ర ఉంటుంది చూసారా. ఈ చరిత్ర అంతటిని మనం ఏమంటామంటే కనాను కాలపు చరిత్ర అంటాం. ఈ కనానుపు కాలపు చరిత్రలో మనం చదువుకోవాల్సిన పుస్తకాలని 2 భాగాలుగా విభజిద్దాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళు కనానుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అండ్ ఈ 12 గోత్రాలకి కూడా దేవుడు భూమి భాగాన్ని ఎలా విభజించాడనే చరిత్ర ఎక్కడ ఉంటుందంటే యెహోషువ గ్రంథంలో ఉంటుంది. అంటే యెహోషువ గ్రంథం చదువుకుంటే మనకి ఇక్కడ వరకు అర్థమైపోతుంది. ఆ తర్వాత భూమి విభజింపబడిన తర్వాత వీళ్ళ మీద పరిపాలకులుగా దేవుడు ఎవరిని పెడతాడంటే న్యాయాధిపతులైనటువంటి వారిని పెడతాడు. అంటే ఇజ్రాయేలీలకి ఎటువంటి సమస్య వచ్చినా దానికి తీర్పు తీర్చడానికి దేవుడు డైరెక్ట్గా రాలేడు కదా, దేవుని తరపున ఎవరో ఒకరు ఉండాలి కదా. అలా ఉండడానికి దేవుడు ఎవరిని నియమిస్తాడంటే న్యాయాధిపతుల్ని నియమిస్తాడు. ఈ న్యాయాధిపతుల యొక్క చరిత్ర మనకు తెలియాలంటే న్యాయాధిపతుల గ్రంథం చదవాలి, రూతు గ్రంథం చదవాలి. ఎందుకంటే రూతు గ్రంథం కూడా ఈ న్యాయాధిపతుల కాలానికి చెందినటువంటి గ్రంథమే. అండ్ ఆ తర్వాత 1 సమూయేలు 1వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం 10-11 వచనాల వరకు కూడా న్యాయాధిపతుల చరిత్ర మనకు తెలుస్తుంది. ఇది కనాను కాలపు యొక్క చరిత్ర. అండ్ తర్వాత ఏంటి? రాజుల కాలం. ఎప్పుడైతే ఈ న్యాయాధిపతుల యొక్క పరిపాలన ముగిసిపోతుందో తర్వాత వచ్చినటువంటి వారు రాజులు. మీకు అర్థం కావడానికి చెప్తాను. దేవుడు ఒత్నీయేలు అనేటువంటి మొదటి న్యాయాధిపతి దగ్గర నుంచి చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు గారి వరకు కూడా న్యాయాధిపతులతో దేవుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. పరిపాలించిన తర్వాత వాళ్ళందరూ కూడా మాకు రాజు కావాలని కోరుకుంటారు. వచ్చి రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు నియమించిన మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గారు. అంటే సమూయేలు గారు చివరి న్యాయాధిపతి. అక్కడతో న్యాయాధిపతుల యొక్క పరిపాలన ముగిసిపోయింది. ఆ తర్వాత ఎవరి పరిపాలన? రాజుల పరిపాలన.
ఆ రాజుల పరిపాలనలో ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారు, ఏం జరిగింది, ఆ చరిత్ర మొత్తం మనకు అర్థం కావాలంటే మనం తెలుసుకోవాల్సిన చరిత్రే ఈ రాజుల కాలపు చరిత్ర. దాన్నే మనం రాజుల కాలపు చరిత్ర అంటాం. ఇప్పుడు ఈ రాజుల కాలపు చరిత్ర మనకు అర్థం కావాలంటే మళ్ళీ దీన్ని 2 భాగాలుగా విభజించాలి. అదే ఏంటంటే ఐక్యరాజ్యము, అలాగే విభజింపబడినటువంటి రాజ్యం. అదేంటి బ్రదర్, ఐక్యరాజ్యం అంటే ఏంటి, విభజింపబడిన రాజ్యం అంటే ఏంటంటే మొట్టమొదటి ఈ 12 గోత్రాలు, ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలు కూడా కలిసే ఉంటారండి. కలిసి ఉన్నప్పుడు చరిత్రని ఏమంటారంటే ఐక్యరాజ్యపు చరిత్ర అంటారు. ఆ తర్వాత 2 గోత్రాలు విభజింపబడితే మిగతా 10 గోత్రాలు ఇంకో రాజ్యంగా విభజింపబడతాయి. దాన్నే విభజింపబడినటువంటి చరిత్ర అంటారు. ఇప్పుడు ఈ ఐక్యరాజ్యపు చరిత్ర మనకు అర్థం కావాలంటే మనం చదువుకోవాల్సిన పుస్తకాలు ఏంటో చెప్తాను. మొదటి సమూయేలు 8వ అధ్యాయం నుంచి 31 అధ్యాయాలు చదువుకోవాలండి. అలాగే 2వ సమూయేలు 1 నుంచి 24 అధ్యాయాలు, మొదటి రాజులు 1 నుంచి 11 అధ్యాయాలు, మొదటి దినవృత్తాంతములు 1 నుంచి 29 అధ్యాయాలు, 2వ దినవృత్తాంతాలు 1 నుంచి 9 అధ్యాయాలు. ఇవి మనం చదువుకున్నట్లయితే ఐక్యరాజ్యం అంటే ఇజ్రాయేలీలు మొత్తం కలిసి ఉన్నప్పుడటువంటి చరిత్ర మనకు లభిస్తుంది. దానితో పాటు కూడా మనం చదువుకోవాల్సిన పుస్తకాలు ఏంటంటే సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథము. ఇది కూడా ఈ కాలంలో జరిగినటువంటి, ఈ కాలంలో రాయబడినటువంటి పుస్తకాలే. అండ్ విభజింపబడిన తర్వాత చరిత్ర మనకు తెలియాలంటే మొదటి రాజులు 12 నుంచి 22 అధ్యాయాలు, 2వ రాజులు 1 నుంచి 25 అధ్యాయాలు, 2వ దినవృత్తాంతాలు 10 నుంచి 36 అధ్యాయాలు మనం చదువుకోవాలండి. ఇంతటితో మనకి ఏం ముగిస్తుంది, రాజుల కాలపు చరిత్ర ముగిస్తుంది. బట్ ఈ రాజుల కాలపు చరిత్రలోనే జరిగినటువంటి ఇంకో పుస్తకాలు ఉన్నాయండి. వాటిని ఏమంటారంటే చెరక ముందు పుస్తకాలు అంటారు. అంటే ఏంటి, ఇజ్రాయేలీలందరూ కూడా బబులోని యొక్క చెరలోకి వెళ్ళిపోతారు కదా, ఆ చెరలోకి వెళ్ళకముందు రాజులే కదా పరిపాలిస్తారు. మరి చెరలోకి వెళ్ళకముందు జరిగిన చరిత్ర కూడా ఇందులోకి వస్తుంది, రాజుల కాలపు చరిత్రలోకి వస్తుంది. అంటే మీరు ఈ పుస్తకాలతో పాటు ఇంకా కొన్ని పుస్తకాలు చదువుకోవాలి. అవే ఏంటంటే ప్రవక్తల పుస్తకాలు అనమాట. కొంతమంది ప్రవక్తలు రాస్తారు. ఈ ప్రవక్తల పుస్తకాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఏంటంటే యూదులకు మాత్రమే రాసిన పుస్తకాలు, ఇజ్రాయేలీలకు మాత్రమే రాసిన పుస్తకాలు, అన్యజనులకు రాసిన పుస్తకాలు. ఇప్పుడు యూదులకు మాత్రమే రాసిన పుస్తకాలు ఏంటి, యెషయా గ్రంథము, యోవేలు గ్రంథము, మీకా గ్రంథము, హబక్కూకు గ్రంథము, జెఫన్యా, విలాప వాక్యములు, ఇర్మియా. అలాగే ఇజ్రాయేలుకి రాసిన పుస్తకాలు ఏంటి, ఆమోషు, హోషియా. అన్యజనులకు రాసిన పుస్తకాలు ఏంటి, యోనా, నహుము, ఓబద్య. ఇవి మనం చదువుకున్నట్లయితే రాజుల యొక్క పరిపాలనటువంటి కాలంలో మనకి ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ చివరగా మనకి మిగిలిపోయింది ఏంటి, చెర పుస్తకాలు. అంటే ఇజ్రాయేలీలందరూ చెరలో ఉన్నప్పుడు ఏం జరిగింది, చెర తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. ఇప్పుడు చెరలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే బానిసత్వం, బబులోని యొక్క చెరలోకి వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అనేది మనకు తెలియాలంటే మనం చదువుకోవాల్సిన పుస్తకాలు ఏంటంటే దానియేలు, హెజ్కేలు చదువుకుంటే చెరలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఆ చెర నుంచి విడిపింపబడి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే మనం చదువుకోవాల్సిన పుస్తకాలు ఏంటంటే ఎజ్రా గ్రంథము 1 నుంచి 5 అధ్యాయాలు ఫస్ట్ చదువుకోవాలండి. ఎజ్రా గ్రంథము 1 నుంచి 5 అధ్యాయాలు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏం చదవాలంటే హగ్గయి, జకర్యా చదవాలి. ఆ తర్వాత ఏం చదవాలంటే ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం చదవాలి. మళ్ళీ ఆ తర్వాత ఏం చదవాలంటే ఎస్తేరు గ్రంథం చదవాలి. ఆ తర్వాత ఎజ్రా గ్రంథం 7 నుంచి 10 అధ్యాయాలు చదవాలి. ఎందుకు బ్రదర్ ఇలా చదవాలంటే మీరు బాగా ఆలోచించండి. ఎజ్రా గ్రంథము 1 నుంచి 5 అధ్యాయాలు చదివిన తర్వాత ఈ 6వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి మధ్యలో రాయబడినటువంటి పుస్తకాలు ఏంటంటే హగ్గయి, జకర్యా, మధ్యలో జరిగినటువంటి చరిత్ర. అలాగే ఇప్పుడు ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం చదువుతాం కదా, చదివిన తర్వాత మళ్ళీ 7వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి మధ్యలో జరిగిన చరిత్ర ఏంటంటే అదే ఎస్తేరు గ్రంథం. కాబట్టి ఎజ్రా గ్రంథం 5 అధ్యాయాలు ఫస్ట్ చదివేసుకోవాలి. తర్వాత ఏం చదవాలి, హగ్గయి, జకర్యా చదవాలి. ఆ తర్వాత మళ్ళీ 6వ అధ్యాయం చదవాలి. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథం చదవాలి. ఆ తర్వాత ఎజ్రా 7 నుంచి 10 అధ్యాయాలు చదవాలి. ఇలా చదివితే మనకు క్లియర్గా అర్థమైపోద్ది, ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది అనమాట. ఆ తర్వాత మనం నెహెమ్యా, మలాకీ చదవాలి. ఇంతటితో మొత్తం పాత నిబంధన అంతా కూడా మనకి ఈజీగా గ్రిప్ వచ్చేస్తుంది. అండ్ మిగిలిపోయిన పుస్తకం లాస్ట్ది ఏంటి, కీర్తనల గ్రంథం. ఈ కీర్తనల గ్రంథంలో అన్ని భక్తులు కూడా మరి కీర్తనలు రాశారు కదా చాలామంది భక్తులు. ఆ భక్తుల యొక్క చరిత్ర చదువుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన కీర్తనలు మనం చదువుకుంటే అర్థమైపోద్ది. సో ఇదండి పాత నిబంధన. ఈజీగా అర్థం కావాలంటే నేను చెప్తున్నాను, ఈ విధంగా మీరు విభజించి చదవండి, మీకు పాత నిబంధన మీద ఈజీగా గ్రిప్ వచ్చేస్తుంది. మీరు ఏదైనా ఈజీగా అర్థం చేసుకోగలరు. కాబట్టి దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే పాత నిబంధనను అర్థం చేసుకోవడానికి చాలామంది క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళందరి చేత కూడా ఇది వినిపించి ఆ తర్వాత మీరు బైబిల్ చదవడం స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా బైబిల్ అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరొకసారి అందరికీ వందనాలు.